హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే ఎంతో రుచిగా ఉండే ముల్లంగి పచ్చడి అండి. ఈ విధంగా చేసి పెట్టండి, వద్దనకుండా తినేస్తారనమాట. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ అయితే మనం ముల్లంగిని అయితే సన్నగా అయితే చాప్ చేసుకుందాము. ముల్లంగిని అయితే నేను పైన కొంచెం పొట్టులాగా ఉంటుంది కదా, అది తీసేసి ఈ విధంగా అయితే సన్నగా చాప్ చేసుకోవాలన్నమాట. సన్నగా పలుసగా చాప్ చేసుకోవాలి. ఎందుకంటే అప్పుడే త్వరగా నూనెలో వేగుతాయన్నమాట ఇవి. తర్వాత పచ్చిమిర్చి, టమోటా, ముల్లంగి ఈ విధంగా తీసుకున్నానన్నమాట. టమోటాలైతే నేను ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి అయితే ఒక 30 దాకా తీసుకున్నానండి. ఇవి కారం తక్కువ ఉన్నాయి కాబట్టి నేను అలా తీసుకున్నానన్నమాట. ఫస్ట్ ఒక బాండిల్ పెట్టేసుకొని, బాండిల్‌లో మనము వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానన్నమాట. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేశానండి. మొత్తం పచ్చడికైతే సరిపోతుంది. తర్వాత ఇందులోకి వేరుశనగ గుండ్లండి. అవే చెనక్కాయ పప్పులు అంటాం కదా మనము, అవైతే వేసుకుంటున్నానన్నమాట. ఇవైతే నేను ఒక గుప్పెడు వేసుకున్నాను. ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. లేదా అంటే నేను చూపించిన క్వాంటిటీ అయితే వేసుకోండి. నేనైతే ఒక గుప్పెడంటే గుప్పెడే వేశానన్నమాట. వేరుశనగ పప్పులనేది, చెనక్కాయ పప్పులనేవి. వీటిని బాగా లైట్‌గా దోరగా వేయించుకోవాలి. సిమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలండి. హైలో పెట్టుకొని వేయించుకుంటే ఏంటంటే మాడిపోతుంది పప్పు అనేది. తర్వాత ఇవి వేగిపోయాయి కదా, తీసి పక్కన పెట్టేసుకుందాము. చూడండి ఈ విధంగా అయితే రావాలి. ఇవి తీసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం ముల్లంగి కూడా ఫ్రై చేద్దాము. ముల్లంగి కూడా యాడ్ చేశాను. ముల్లంగి అనేది బాగా రెడ్డిష్ కలర్‌లో రావాలండి. అప్పుడే వేగినట్టు. సిమ్‌లోనే ప్రాసెస్ అంతా జరగాలి. హైలో పెడితేనేంటంటే పైనంతా బ్లాక్‌గా అయిపోతుంది ముల్లంగి అనేది. లోపలైతే కుక్ అవ్వదు. అందుకనేసి సిమ్‌లో పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా చేసుకుందాం మనము. ముల్లంగి అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకైతే మంచిగా అయితే వేపుకుందాము. చూడండి ఈ విధంగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్‌లోకి సెపరేట్ చేసేసుకుందాము ముల్లంగిని గూడా. మంచిగా వేయించుకుంటే ఏంటంటే, లోపల వరకు కుక్ అయితే ఏంటంటే, మనకి ముల్లంగి స్మెల్ అనేది రాదనమాట. ఒక ప్లేట్‌లోకైతే తీసేసుకుంటున్నాను దీన్ని. ఇప్పుడు ఇదే ఆయిల్‌లో మనం పచ్చిమిర్చి గూడా యాడ్ చేసి వేయించేసుకుందాము. పచ్చిమిర్చి గూడా యాడ్ చేసేద్దాం ఇప్పుడు ఇందులోకి. చిట్లుతాయండి. కొంచెం దూరంగా ఉండి వేసుకోండి. పచ్చిమిర్చి అనేవి పగులుతాయి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి టమోటాలు గూడా యాడ్ చేద్దాము. నేనైతే 4 టమోటాలు తీసుకున్నానని చెప్పాను కదా. మీరు స్పైసీని బట్టి టమోటాలైతే యాడ్ చేసుకోండి కొంచెము. ఇది అన్నంలోకి గాని, చపాతీలోకి కానీ, దేంట్లోకైనా సరే సూపర్‌గా ఉంటుందండి ఈ చట్నీ అనేది అసలు. ముల్లంగి తిననోళ్ళు గూడా తినేస్తారనమాట. అంత సూపర్‌గా ఉంటుంది ఈ చట్నీ అయితే. నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి. పక్కా కొలతలతోటి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఈ ముల్లంగి పచ్చడనేది. ఈ పచ్చిమిర్చి ప్లేస్‌లో మనము ఎండుమిర్చి గూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చితో చేస్తున్నాను. ఈసారి ఎప్పుడైనా మీకు ఎండుమిర్చితో గూడా ఈ ముల్లంగి పచ్చడనేది చేసి చూపిస్తాననమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ ముల్లంగి పచ్చడనేది. దోసల్లోకి కానీ, దేంట్లోకైనా చాలా అంటే చాలా బావుంటుందనమాట. ఇవి బాగా వేగాలండి. బాగా మగ్గిపోవాలనమాట టమోటాలు, పచ్చిమిర్చి అనేవి. తర్వాత కొంచెం ఆనియన్ అయితే వేశాననమాట. ఒక చిన్న స్మాల్ సైజ్ ఆనియన్ అయితే వేశాను.
ఆనియన్ కూడా మంచిగా వేగాలి. తర్వాత ఇందులోకి చింతపండు యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అండి. మరీ ఎక్కువేం కాదు. చిన్న నిమ్మకాయ సైజ్ అయితే సరిపోతుందనమాట. ఆల్రెడీ మనం టమోటాలు వేసినాం కదా పులుపుకి. అందుకని కొంచెం అంటే కొంచెము. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అయితే నేను చింతపండు వేశాను. తర్వాత ధనియాలు, జీలకర్ర. ధనియాలు, జీలకర్ర వేస్తే ఏందంటే మంచి టేస్ట్‌నిస్తుంది. ఆహ్, జ డైజెస్ట్‌కి చాలా తొందరగా అవుతుందనమాట డైజెస్ట్ అనేది. వీటిని గూడా మంచిగా వేయించేసుకుందామండి. ధనియాలు, జీలకర్ర, చింతపండు అవన్నీ నూనెలో అయితే మంచిగా మగ్గిచ్చేసుకుందాము. ఇవి బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు స్టవ్ అబోవ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలనమాట. తర్వాత ఒక చిన్న రోలు తీసుకొని రోట్లో ఫస్ట్ వేరుశనగ పప్పులైతే వేసి దంచుతున్నాను నేను. పొట్టుతో సహా దంచుకోవచ్చండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. బాగా మెత్తగా దంచేసుకుందాము వీటినైతే. స్పూన్‌తో తిప్పుకుంటూ ఒకసారి మళ్ళా దంచుకుందాము. పల్లీలు కదా కరుసుకుపోతుందనమాట రోటికి. అందుకని తిప్పుకుంటూ దంచుకోవాలనమాట. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ గూడా యాడ్ చేద్దాం మనము. సాల్ట్ అయితే యాడ్ చేశాను. ఇవి కొంచెం మెత్తగా మెదిగాక ఇప్పుడు ఇందులోకి ఇది కొంచెం మెదిగింది కదండీ! ఇప్పుడు ఇందులోకి మనము ముల్లంగి గూడా యాడ్ చేద్దాము. వేయించి పెట్టుకున్నాం కదా ముల్లంగి అవి గూడా యాడ్ చేద్దాము. బాగా మెత్తగా దంచుకుందామండి. ముల్లంగిలోంచి కొంచెం కొంచెం వాటర్ అయితే రిలీజ్ అవుతా ఉంటుంది కాబట్టి చిన్నగా దంచుకోవాలి. ఈ విధంగా చూపిస్తున్న విధంగా తిప్పుకుంటూ దంచుకుందాము. లేకపోతే రోటికి కరుసుకోపోతున్నట్టు ఉంటుంది. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. టమాటాలు కాదు పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర అవన్నీ ఉన్నాయి కదా అవైతే దంచేసుకుంటున్నాననమాట. టమోటాలనేవి తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసి దంచేసుకుందాము. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నన్ను నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. చాలా మంచి మంచి వంటలైతే మీకు చేసి చూపిస్తానన్నమాట. చాలా కష్టపడి చేస్తున్నాను వంటలైతే నేను. ప్లీజ్ అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి. నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్, ఒక చిన్న కామెంట్ అయితే పెట్టి మీ ఫ్రెండ్స్‌కి కూడా ఫార్వర్డ్ చేయండి. పచ్చిమిర్చి వేసాక కొంచెం చిన్నగా దంచుకోండి. ఎగిరి పైన పడతాయి అన్నమాట. అందుకని చిన్నగా ఇట్లా నేను చూపిస్తున్న విధంగా రుబ్బుకుంటూ దంచుకోవాలి.
ఈ రోటి పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. మీకు ఏమేమి రోటి పచ్చళ్ళు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో పెడితే ఖచ్చితంగా చేసి చూపిస్తాను. రోటి పచ్చళ్ళు అనేవి ఇప్పుడు ఎవరు సరిగా చేయట్లేదు. అందరూ మిక్సీలు వాడడం వల్ల ఆ టేస్ట్ అనేది పోతుంది. ఖచ్చితంగా రోటి పచ్చళ్ళు అయితే ట్రై చేయండి. చిన్న రోళ్ళు తీసుకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా పిల్లలకి అనేది మన రోటి పచ్చళ్ళు అనేది అలవాటు చేయాలి అన్నమాట. కొంచెం శ్రమనకుండా మంచిగా చేసుకుంటే మంచి మంచి టేస్టీ వంటను తిన్నంత ఫీలింగ్ వస్తుంది మనకైతే. మంచి రుచితో మంచి హెల్దీగా మనం చేత్తో దంచుకున్న పచ్చడి హెల్దీగా తిన్నట్టు ఉంటుంది మనకి ఇలాంటి రోటి పచ్చళ్ళు తింటూ ఉంటే. బాగా మెత్తగా దంచేసుకుందామండి. ఇందులోకి 4, 5 ఎల్లిపాయలు అయితే దంచేస్తున్నాను. తొక్కుతో సహా వేసుకోవచ్చు, ఏం కాదు. తెల్లగడ్డలండి, వెల్లిపాయలు అంటే తెల్లగడ్డలు ఒక 4, 5 రెబ్బలు వేసాను అనమాట. మీకు ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఈ చట్నీకి సరిపడా వేసాను అనమాట, 4, 5. తెల్లగడ్డలు బాగా మెత్తగా మెదిగిపోయాలండి. లాస్ట్ ప్రీవియస్ వీడియోలో టమోటా చింతపండు పచ్చడి పెట్టానండి. మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి, మంచిగా ఉందని చాలామంది కామెంట్స్ చేశారు. ప్లీజ్ ఈ చట్నీ కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ ఖచ్చితంగా పెట్టండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. తర్వాత టమోటాలు యాడ్ చేసుకున్నాము. ఇది కొంచెం ఎక్కువైంది, అందుకని కొంచెం తీసి పక్కన పెట్టేసి మళ్ళీ యాడ్ చేసుకుందాం దీన్ని. టమోటాలు దంచేసాక లేదా ఎగిరి పైన పడుతుంది అనేసి కొంచెం తీసి పక్కన పెట్టాను అనమాట. ఇప్పుడు టమోటాలన్నీ యాడ్ చేస్తున్నాను ఇందులోకి. రసం అంతా తీసేసి స్లోగా దంచుకోండి టమోటాలు వేసాక. ఈజీగా మెదిగిపోతాయండి. టమోటాలు మంచిగా మగ్గిపోయాయి కదా, ఊరికే మనం 2 సార్లు తిప్పితే చాలు మెత్తగా మెదిగిపోతుంది అనమాట టమోటా అనేది. అసలు దంచుతుంటే మంచి స్మెల్స్ అయితే వస్తున్నాయండి ముల్లంగి పచ్చడి. అసలు ముల్లంగిని ఈజీగా తీసి పడేస్తాం, కానీ దాంట్లో ఉన్న విటమిన్స్ ఇంకా దేంట్లో ఉండవు. మంచి టేస్ట్తో చాలా రుచిగా ఉంటుంది ఈ ముల్లంగి పచ్చడి అనేది. మనం పప్పు, సాంబారు వీటిల్లో ముల్లంగి వేస్తాం కదా, అలాగే చట్నీ అండి, చట్నీలు కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట ముల్లంగి తోటి చేసే పచ్చళ్ళు అయితే. తర్వాత ఇది మిగిలింది పక్కన తీసి పెట్టాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని మెత్తగా దంచేసుకుందాము. కొంచెం శ్రమ పడితే మంచి రుచికరమైన పచ్చడి అయితే మనకి ముందు రెడీ అయిపోతుంది. ఉప్పు అయితే చూశాను, ఉప్పు సరిపోలేదండి, ఇంకొంచెం యాడ్ చేస్తున్నాను. మీరు కూడా ఉప్పు సరిపోయిందో లేదో కొంచెం చూసుకొని దంచుకోండి మళ్ళా. ఇలాగ ఈ విధంగా చేసి పెడితే ఇది ముల్లంగి పచ్చడి అని అనుకోరండి అస్సలు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత పచ్చి ఆనియన్స్ వేస్తున్నాను. నాకు పచ్చి ఆనియన్స్ చట్నీలో వేసుకోవడం అంటే చాలా ఇష్టము. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా అంటే స్కిప్ చేసేసేయండి. నాకైతే పచ్చట్లో ఖచ్చితంగా పచ్చి ఉల్లిపాయ పడాల్సిందే అనమాట. అప్పుడే నాకు చట్నీ తిన్న ఫీల్ వస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చట్లో ఈ ఆనియన్స్ వేసుకొని చూస్తే.
టేస్ట్ చేస్తున్నాను చూడండి. అబ్బా! అదిరిపోయింది, అసలు సూపర్‌గా ఉందండి ఈ చట్నీ అయితే. వేడి వేడి అన్నంలోకి అయితే చేసేసుకొని వేడి వేడి అన్నంలోకి లాగించేసాం మేమైతే నైట్‌కి డిన్నర్‌కి అయితే ఈ పచ్చడిని అయితే. ఇంతేనండి, ముల్లంగి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు తిరగమాత కావాలంటే తిరగమాత పెట్టచ్చుకోవచ్చు, లేదా ఈ విధంగానే తినేసేయచ్చు. నేనైతే తిరగమాత ఏం పెట్టట్లేదండి. తిరగమాత పెడితేనేంటంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈ విధంగానే నాకు ఇష్టం అనమాట, పచ్చి ఉల్లిపాయలతోటి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ ముల్లంగి పచ్చడి. నచ్చితే కంపల్సరీగా ఒకసారి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. యామీ